మీకు గౌరవ్ తివారీ తెలుసు కదా? ఇండియాలోనే టాప్ మోస్ట్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. నిజమైన హారర్ లవర్స్ అయితే మీకు ఈయన గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఆయన తను మిస్టీరియస్‌గా చనిపోవడానికి ముందు ఢిల్లీలో ఒక భయంకరమైన కేస్‌ని ఇన్వెస్టిగేట్ చేశాడు. ఒక అమ్మాయి తను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ అటెండెంట్‌గా వర్క్ చేసేది. ఆ అమ్మాయి తను ఉంటున్న ఇంట్లో దెయ్యం ఉందని గౌరవ్‌తో చెప్పింది. తను నిద్రపోతున్నప్పుడు ఎవరో తన పక్కన ఊపిరి పీలుస్తున్నట్లు రెగ్యులర్‌గా అనిపిస్తోందని చెప్పింది. తలుపులు వాటంతట అవే మూసుకొని తెరుచుకునేవని, అలాగే ఇంట్లో లైట్స్ అన్ని విచిత్రంగా ఫ్లిక్కర్ అవుతూ ఉంటాయని చెప్పింది. అప్పుడప్పుడు తను మంచం పైన పడుకున్నప్పుడు ఆ బెడ్రూమ్ కి ఒక మూల ఎవరిదో నల్లటి ఆకారం నిలబడి తననే చూస్తూ ఉండడం తను చూసిందని చెప్పింది. ఇక గౌరవ్ తన టీంతో ఆ ఇంట్లో ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. లోపల వారు నమ్మశక్యం కాని ఈవీపీస్ అంటే ఎలక్ట్రానిక్ వాయిస్ ఫెనోమినా రికార్డ్ చేశారు. క్లారిటీగా చెప్పాలంటే మన ప్రపంచంలో చిక్కుకుపోయిన ఆత్మలు లేదా దెయ్యాలనుకోండి, వాటి గుసగుసలు వారి పరికరాల్లో రికార్డ్ చేశారు. అందులో ఒక ఆత్మ వాయిస్ అయితే బయటికి పో అని అంటున్నట్లు వినపడింది. అది రికార్డ్ కూడా అయింది. తర్వాత వెంటనే ఆ అమ్మాయి ఆ అపార్ట్మెంట్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ఇల్లు ఖాళీగా ఉన్నా కూడా లోపలి నుండి ఎవరివో నడుస్తున్న అడుగుల శబ్దాలు వినబడడం, అలాగే ఎవరో మాట్లాడుతున్నట్టు వాయిసెస్ తాము విన్నామని యాక్సెప్ట్ చేశారు. గౌరవ్ తివారీ తను డాక్యుమెంట్ చేసిన చాలా భయంకరమైన కేసెస్ లో ఇదొకటి. చివరికి ఇతను కూడా 2016లో మిస్టీరియస్ కండిషన్ లో చనిపోయాడు. సబ్స్క్రైబ్.